ములుగు జిల్లాలో సమగ్ర శిక్ష ఉద్యోగుల వినూత్న నిరసన కళ్ళకి గంతలు కట్టుకుని నిరసన తెలిపారు. సమగ్ర శిక్ష ఉద్యోగులు రాష్ట్ర ప్రభుత్వం సమగ్ర శిక్ష ఉద్యోగులకు ఇచ్చిన హామీని నెరవేర్చాలని, పే స్కేల్ అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ములుగు జిల్లాలో సమగ్ర శిక్ష ఉద్యోగులు వినూత్న రీతిలో నిరసన చేపట్టారు. నిరవధిక సమ్మెలో భాగంగా కళ్ళకి గంతలు కట్టుకుని నిరసన తెలిపారు. సమగ్ర శిక్ష ఉద్యోగుల సమ్మె మొదలై 7 రోజులు గడుస్తున్నా ప్రభుత్వం స్పందించడం లేదన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం సమగ్ర శిక్ష ఉద్యోగులకు సరైన న్యాయం చేయలేదని, అధికారంలోకి రాగానే సమగ్ర శిక్ష ఉద్యోగులను క్రమబద్ధీకరణ చేస్తానన్న ప్రభుత్వం ఆ ఊసే ఎత్తడం లేదన్నారు. ఇప్పటికైనా సీఎం రేవంత్ రెడ్డి సమగ్ర శిక్ష ఉద్యోగులను క్రమబద్ధీకరిస్తానన్న హామీని తక్షణమే నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో చల్లా భాస్కర్ రెడ్డి, సమగ్ర శిక్ష ఉద్యోగుల అధ్యక్షుడు, ములుగు జిల్లా జీవనప్రియ సమగ్ర శిక్ష ఉద్యోగుల మహిళా అధ్యక్షురాలు భూక్య సుజాత, ఉపాధ్యాయులు, జిల్లా సమగ్ర శిక్ష ఉద్యోగులు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి గారు ఇచ్చిన హామీని వెంటనే అమలు చేయాలి. గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చిన హామీని వెంటనే అమలు చేయాలి. వర్ధిల్లాలి, వర్ధిల్లాలి. సమగ్ర శిక్ష ఉద్యోగుల ఐక్యత వర్ధిల్లాలి. సమాన పనికి సమాన వేతనం, సమాన పనికి సమాన వేతనం, సమాన పనికి సమాన వేతనం, సమాన పనికి సమాన వేతనం. సమగ్ర శిక్ష ఉద్యోగుల ఐక్యత వర్ధిల్లాలి. సమగ్ర శిక్ష ఉద్యోగుల ఐక్యత వర్ధిల్లాలి. సమగ్ర శిక్ష ఉద్యోగుల ఐక్యత సమగ్ర శిక్ష ఉద్యోగుల ఐక్యత సమగ్ర శిక్ష ఉద్యోగుల ఐక్యత ఇచ్చిన హామీని సమాన పనికి సమాన వేతనం, సమగ్ర శిక్ష ఉద్యోగుల ఐక్యత సమగ్ర శిక్ష ఉద్యోగుల ఐక్యత సీఎం గారు ఇచ్చిన హామీని సీఎం గారు ఇచ్చిన హామీని సమగ్ర శిక్ష ఉద్యోగుల ఐక్యత. కస్తూరిబా గాంధీ తాడ్వాయిలో నేను హిందీ టీచర్గా బోధిస్తున్నాను. 2016 నుండి నేను చేస్తున్నానండి. ఏ రోజైనా బీఆర్ఎస్ పార్టీ మాకు న్యాయం చేస్తుందని అనుకున్నాము. వాళ్ళు ఏ రోజు కూడా మాకు న్యాయం చేయలేదు. తర్వాత కాంగ్రెస్ పార్టీని మేము ఏరి కోరి మరి సీఎం గారు రేవంత్ రెడ్డి గారికి మేము అందరము యూనిటీగా ఉండి మా ఎస్ఎస్ఏ ఉద్యోగులందరూ వారికి ఓటు వేసి మరీ గెలిపించుకోవడం అనేది జరిగింది. ఎందుకు అని అంటే మాకు ఏ రోజుకైనా ఎంటీఎస్ ప్రకటిస్తారు లేదా రెగ్యులరైజ్ చేస్తారు అన్న ఉద్దేశంగా మా యొక్క ఆశలని తను నెరవేరుస్తారన్న ఆ దృఢ సంకల్పంతో తనని సీఎంగా మేము ఎంచుకోవడం జరిగింది. కాబట్టి ఈ రోజుకైనా మా యొక్క బాధలను, మా యొక్క ఆకాంక్షలను మీరు గుర్తించుకొని మాకు వెంటనే రెగ్యులర్ చేయాలని మా యొక్క కోరిక. మేస్త్రి పనికి వెళ్ళే వారికైనా రోజుకి 2000 కూలీ ఇస్తున్నారండి. మేము ప్రతిరోజు మార్నింగ్ 7:30కి వెళ్ళి మళ్ళీ 9:30 మేము అక్కడే డ్యూటీ చేసుకుంటూ పిల్లల యొక్క బాగోగులను మేము చూస్తున్నాము. అయినప్పటికీ మా కష్టాన్ని గుర్తించకుండా మీరు ఎందుకు చిన్న చూపు చూస్తున్నారని చెప్పేసి నేను ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నేను డిమాండ్ చేస్తున్నానండి. ఖచ్చితంగా మాకు రెగ్యులరైజ్ లేదా ఎంటీఎస్ చేయాలని చెప్పేసి మా యొక్క ప్రధాన డిమాండ్. ఖచ్చితంగా మా యొక్క కోరిక నెరవేరుస్తారని ముఖ్యమంత్రి గారిని వేడుకుంటున్నాము. మేము మా వంతు ప్రయత్నంగా సీఎం గారికి రిక్వెస్ట్ చేస్తున్నది ఏంటంటే మాకు ఎట్టి పరిస్థితుల్లోనూ మా బాధను అర్థం చేసుకొని ఖచ్చితంగా పే స్కేల్ని ఇవ్వవలసిందిగా కోరుకుంటున్నామండి. మేము పడుతున్న బాధలు కేజీబీవీల్లో మేము పొద్దున్న నుంచి రాత్రి వరకు పిల్లల్ని కంటికాపలుగా కాచుకుంటున్నాము. మీరు మమ్మల్ని ఆదుకొని మా జీవితాల్లో వెలుగులు నింపాలని ఆశిస్తున్నాము. ధన్యవాదాలు.